మనోడు కూడా పెట్టేవాడు అలా తీసుకో బ్రో. ఇది వచ్చేస్తుంది కదా తీసుకో. ఎలా అవ్వదు. ట్రై చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. తెలంగాణలో మరి కొళ్ళు అలాగే కళ్ళు తాగుతారు. అవును పర్లేదు పర్లేదు ఇలా తాగేచ్చు కదా ఇట్లా. కెమెరా కొట్టలేదు మనోడు. బాలే ఉంది భయ్ అసలు. చాలా బాగుంది చాలా బాగుంది. పర్లేదు పర్లేదు బాగానే ఉంది. नाकोच्चु इधर आए रुको भैया रुको रुको जल्दी आओ अयो अगर मंगो पास ఉంది కదా ఏ గాంగడతో కారణం చేసు కూడా कर दिए तो only one way travel ओरे लागी कादो जाक लागी ये लोजो त्रा बाबू लागी हाफ एंड रवाल చూడాడు ఫైనల్లీ మొత్తానికి అయితే బ్రో వాళ్ళతో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా అవుతూనే ఉంది. అస్సలు వదలట్లే లేదు నన్ను అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మొత్తం బిర్యానీ తెప్పించేసి ఇక్కడే తోటలో చేయించేస్తాడు అనమాట. సో బ్రో టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ బ్రో నాకైతే. థ్యాంక్ యూ బ్రో. విజిట్ అగైన్ మా ఊరు మళ్ళీ వచ్చే. థాంక్యూ ఫర్ ద కోఆపరేషన్. మేమైతే డిన్నర్ కొనాలని అనుకున్నాం. చాలా అసలు విల్ బి సపోర్టెడ్. థ్యాంక్ యూ బ్రో అసలు. బై బ్రో జాగ్రత్త. సో కలుస్తాను బ్రో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుద్దాం. బై గైస్ బై. హ్యాపీ పొంగల్ బిలేటెడ్. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో నిన్న నైట్ ప్రభల్ నుంచి వచ్చిన తర్వాత ఒక దగ్గర స్టే చేశాను. ఆ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఒక దగ్గరికి వెళ్ళి బండి పార్క్ చేశాను అనమాట. పార్క్ చేసిన వెంటనే మనోళ్ళంతా బ్యాచ్ మొత్తం వచ్చేసి చూసి, సో మీరు మా ఊరికి వచ్చారు, మీరు ఏం వంట అవన్నీ ప్రిపేర్ చేయకండి, మేమే అన్నీ మీకు అరేంజ్ చేస్తామని చెప్పేసి అక్కడే ఉండండి మస్తు మర్యాద అయితే చాలా ఇచ్చారనమాట. సో కొంచెం మనం వెళ్ళిపోవాలి కాబట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు అక్కడే స్పెండ్ చేసాం. ఇప్పుడు బయలుదేరాను. సో ఇప్పుడు వచ్చేసి గంగలకూరుకి వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మిగతా సెలబ్రేషన్స్ అన్నీ కవర్ చేసుకున్నాను ఇక. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము ఎవ్రీ స్టేట్లో ఒక డిఫరెంట్ యూనిక్ ఫెస్టివల్ని కవర్ చేద్దాం అనుకున్నాం కదా. సో అందులో వచ్చేసి ఫస్ట్ మంత్ వచ్చేసి ఇక్కడే సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట. జనవరిలో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆంధ్రాలో సూపర్గా చేస్తారు కదా. సో అవన్నీ కవర్ చేస్తున్నాను అనమాట. డే 1 ఆల్రెడీ నేను భీమవరం దగ్గర వెంపా విలేజ్లో భోగి సెలబ్రేషన్స్ కవర్ చేశాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే వచ్చేసి పాలకొల్లులో కోడిపందాలు సెలబ్రేషన్ చేశాను. ఆ తర్వాత అమలాపురంలో వచ్చేసి కొత్తపేట దగ్గర
సో మందు కాల్పులు అని చెప్పేసి చేశారనమాట. సో అది కవర్ చేసుకున్నాను. అండ్ ఇవాళ 5th డే యాక్చువల్గా, సారీ నిన్న 4th డే వచ్చేసి ప్రభలు జగ్గన్న తోట దగ్గర ప్రభలు అని చెప్పేసి చేస్తారనమాట. సో అది కవర్ చేసుకున్నాను. ఇవాళ వచ్చేసి డే 5. సో జగ్గన్న తోట నుంచి ఇంకొంచెం ముందరనే మనకి ఒక విలేజ్ ఉందన్నమాట. ఆ విలేజ్ వచ్చేసి గంగలపూర్ అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్లో నిన్న చేసిన ప్రభ ఏదైతుందో ఆ ప్రభని ఊరేగింపు చేస్తారనమాట. ఇవాళ రాత్రి ఊర్లో మొత్తము ఊరేగింపు చేసేసి ప్రభని మొత్తం విప్పేస్తారనమాట. అది ప్రాసెస్ యాక్చువల్గా. సో అది కవర్ చేద్దామని ఇప్పుడు గంగలకూరుకి వెళ్తున్నాను. సో ఇవన్నీ టోటల్ ఓవరాల్ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్ అయితే కనుక వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం లైవ్ అప్డేట్స్ కావాలంటే మీకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను అనమాట, డైలీ అప్డేట్స్. సేమ్ హ్యాండిల్ ఉంటుంది, లింక్ ట్రావెలర్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఫైనల్లీ మొత్తానికైతే మనం ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకున్నాం కదా. సో డాక్యుమెంటరీకి సంబంధించిన ప్రయత్నాలు అన్నీ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు నేను రోడ్ సైడ్లో కాసేపు అలా బ్రేక్ తీసుకుందామని సైడ్లో రోడ్ సైడ్లో పార్క్ చేసుకొని ఉండే. సో మనకు ముందర బైక్ వెళ్తుంది కదా. సో బైక్ కనిపిస్తుంది కదా, ఆ బైక్లో ఉన్న కుర్రోళ్ళు ఆపారనమాట. ఆపేసి ఏంటి యూట్యూబ్ గురించి అని చెప్పేసి అడుగుతూ డిస్కషన్లో, సో నేను ఇట్లా డాక్యుమెంటరీ కోసం ట్రై చేస్తున్నాను, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడిగితే యాక్చువల్గా వాళ్ళు బ్రాహ్మణ్ కాలనీ అంట. సో మేమే చేస్తాం యాక్చువల్గా, మేము మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము చేపిస్తాము రండి అని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళతో పాటు ఫాలో అవుతున్నాను అనమాట ఇప్పుడు. సో వెళ్ళి యాక్చువల్గా మనకు స్టోరీస్ ఏం దొరుకుతాయో చూద్దాం. యాక్చువల్గా ఎలా జనరేట్ అయింది ఏంటి అనేది ఒకసారి ప్రాపర్గా చూసుకొని ఒకసారి వాళ్ళ స్టోరీ టెల్లింగ్ ఎట్లా ఉందో చూసుకొని ఆ తర్వాత ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు బ్రాహ్మణపల్లి విలేజ్లో ఎలా చేస్తారు ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి చేసి ఇది మొత్తం కంప్లీట్ చెక్ చేసుకొని అప్లోడ్ చేద్దాం టోటల్ ఓవరాల్గా. ఇటు సైడ్ పెట్టమంటారా? సో మొత్తానికైతే గంగలకూరుకి వచ్చేసాము. ఇదే అంట వీళ్ళ ఇల్లు. సో ఇక్కడ సైడ్లో పార్క్ చేసేసుకొని నైట్ సెలబ్రేషన్స్ ఏమేమైతే వాటిని కవర్ చేసుకుందాం ఇక. సో లెట్స్ గో. సో ఫైనల్లీ మొత్తానికైతే టోటల్ సరౌండింగ్ మొత్తం తిరిగేసి వచ్చానమాట. చూసుకున్నాను మొత్తం టోటల్. చాలా బాగుంది మొత్తం ఏరియా అంతా అయితే. సో ఇప్పుడు వచ్చేసి టెంపుల్ లోపల ఉన్నానమాట. టెంపుల్ దగ్గరకు వచ్చేసి టెంపుల్లో ఉన్న దేవతామూర్తుల్ని మొత్తం ప్రభా పైకి ఎక్కిచ్చేస్తారనమాట. ప్రభా పైన కట్టేసేసి అక్కడి నుంచి ఊరేగింపు చేస్తారు టోటల్ ఓవరాల్గా విలేజ్ మొత్తాన్ని. సో ఇక్కడ టోటల్ ఊరేగింపు నడుస్తుంది. సో వాటిని అయితే చూద్దాం ఇక.